జేమ్స్ గారు నాకు కనీసం ఒక 2-3 గంటలైనా మాట్లాడొచ్చని చెప్పారు. అలా చెప్తుంటే బాగుండేది అనుకుంటున్నాను, చెప్పలేదు. 9 అయింది, 9:05. ఎన్ని గంటల వరకు వెళ్దాం? భోజనం ఎప్పుడవుతుంది అంటారు? 11 అంటే కొట్టండి, రాళ్ళెట్టు కొట్టండి, మనిషిని కొట్టేసేయండి. ఈ గోదావరి జిల్లాలకు వస్తే తలకాయ నొప్పిదే. అన్నం పెట్టి చంపుతారు, మాట్లాడమని చంపుతారు. నిన్నైతే రాత్రి 10 ఒక చోటుకి వెళ్ళాను. వాళ్ళు 9:30-10 గంటలకు వచ్చారు అందరూ. నేను 9:30-10 గంటలకు అంటున్నాను, వాళ్ళు వచ్చారప్పుడు బయలుట్టుకుని మెల్లిగా వచ్చారు. 12 గంటల వరకు మీటింగ్. ఇక ఇంతే అయిపోతాను నేను. సో అలా కాదు, కానీ ఓ పని చేద్దాం. మీలో ఎవరైనా సరే ఆవులిస్తూ నాకు కనిపిస్తే ఆపేస్తా. ఇది బాగుంది కదా? మీలో ఎవరైనా ఆవులిస్తూ నాకు కనిపిస్తే ఆపేస్తా. ఎందుకంటే అది ఇండికేషన్ అనమాట. చాలేవా బాబు, నీ సుత్తి చెప్పావు. రెండో టెస్ట్, ఎవరైనా వాచ్ చూస్తూ కనిపిస్తే నేను ఆపేస్తాను. ఆవులించిన ఆపేస్తాను, ఆ వాచ్ చూసినా ఆపేస్తాను. రెండిట్లో ఏది జరిగినా ఆపేస్తాను. సో అది జరగకుండా ఉండాలంటే మీ పక్కన వాళ్ళని జాగ్రత్త చూడండి. ఫస్ట్ అరే నువ్వు ఆవులించగా బాబు అని చెప్పండి. ఓకేనా? ఓకే. ఆవులింతలకు అర్థం ఏమిటి అని అంటే, ఇక చాలు మనం ఆపేసుకున్నాం అని. ఇక ఈరోజు సాయంకాలం నేను మీ ముందు ఉంచాలనుకున్నటువంటి దేవుని వాక్యములో ఉన్నటువంటి కొన్ని విషయాలను మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. భారతదేశాన్ని నిర్మించడానికి అనేక రకాలుగా చాలా సంవత్సరాలుగా, చాలా వేల సంవత్సరాలుగా ప్రజలు వచ్చారు. చాలా వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోయేవారే వచ్చారు. భారతదేశ నిర్మాణంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరున్నారు అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చూస్తాం. అయితే భారతదేశాన్ని కేవలం నిర్మించటం మాత్రమే కాదు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ రంగులున్నటువంటి చర్మాలు అన్నీ కలిసినటువంటి ఈ దేశాన్ని నిర్మించటానికి ఒక సమాజం ఎవరు ఎప్పుడు ఎలా కష్టపడ్డారు అన్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దీనిని ఇండాలజీ అని కూడా పిలిచాం. అంటే భారతదేశాన్ని గురించినటువంటి అధ్యయనం అని. థియాలజీ అని అంటే దేవుని గురించిన అధ్యయనం. అలాగే బయాలజీ అంటే జీవమును గురించిన అధ్యయనం. అలాగే ఇండాలజీ అంటే ఇండియాను గురించిన అధ్యయనం. అంతే, సింపుల్, రైట్? సో ఇండియాను గురించినటువంటి ఈ అధ్యయనంలో ముందు మనకొక పర్స్పెక్టివ్ కావాలి, మనకొక దృక్పథం కావాలి, మనకొక పారాడైమ్ కావాలి. పారాడైమ్ అని అంటే ఆలోచన విధానం. ఈ పారాడైమ్ లో ఈరోజు మనకు ఒక షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానంలో దేశం పట్ల